మార్కెట్‌లో ఎన్నో రకాల హెయిర్ ప్రొడక్ట్స్ మనం చూస్తూనే ఉంటాం కదండీ! మనం ఆ ప్రొడక్ట్ చూసి చాలా అట్రాక్ట్ అయిపోయి మనం తెచ్చేసుకుంటాం. చాలా బాగా యూజ్ చేస్తాం. ఒక్కోసారి అది మనకి బెనిఫిట్ అవ్వచ్చు. ఇంకొకసారి మనకి ఆ దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల హెయిర్ లాస్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మనకి స్టోరేజ్ చేసిన ఎటువంటి హెయిర్ ప్రొడక్ట్ అయినా కెమికల్స్ లేకుండా అస్సలకి చేయనే చేయరు. సో, అలా కాకుండా హోమ్‌మేడ్‌గా నేనైతే ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ ప్రొడక్ట్‌ని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే చాలా బాగా వర్క్ అయితది. హెయిర్ గ్రోత్‌కి కానీ, లేతే హెయిర్ షైన్‌గా ఉండటం కానీ, దీనిలో ఏసిన ఇంగ్రీడియెంట్స్ అంతా బావుంటాయనమాట. అలాంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి మన హెయిర్ గ్రోత్‌కి గడ్డిలాగా జుట్టు గనుక గడ్డిలాగా ఉందనుకున్నా, లేదంటే హెయిర్ పెరగట్లేదనుకున్నా, హెయిర్ ఎక్కువ లాస్ అవుతుందనుకున్నా, సో, ఇలాంటి అన్నిటికి గూడా ఒక నిజంగా చాలా అంటే చాలా మంచి సొల్యూషన్ అనమాట. సో, అలాంటి హెయిర్ ప్యాక్‌తో అయితే ఈరోజు మీ ముందుకొచ్చానండి. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో, ఈరోజైతే నేనైతే ఒక మంచి హెయిర్ కేర్ ప్రొడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను గదా! సో, ఇదైతే హెయిర్ మాస్క్ లాగనమాట. సో, ఇదేంటంటే మనం ఎలా యూజ్ చేయాలి? ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశాను అన్న విషయాన్నయితే మీతో అందరితో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఏసే ప్రతి ఇంగ్రీడియెంట్ గూడా మనకి హెయిర్‌కి చాలా అంటే చాలా మంచిది. నేను చివరి వరకి కూడా కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూనే ఉన్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అంతేకాకుండా ఈ వీడియో చివరిలో ఇది పౌడర్‌ని ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో, కాబట్టి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ ఐటెమ్ అయితే మనం తీసుకుంది కరివేపాకు. కరివేపాకు అనేది బాగా డ్రై చేసి తీసుకోవాలండి. కరివేపాకులో ఉండే ప్రోటీన్స్ గానీ, విటమిన్స్ గానీ మన హెయిర్ గ్రోత్‌ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ మనం బయట తిరిగేటప్పుడు వల్ల వచ్చే హెయిర్ డ్యామేజ్ అనేది రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ బి5 మనకి హెయిర్‌లో ఇచ్చింగ్ రాకుండా, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. సో, దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల ఇచ్చింగ్ కూడా మనకు రాదండి. చిన్న వయసులోనే గ్రే హెయిర్ వస్తుంది కదా కొంతమందికి, అది కూడా రాకుండా బాగా సహకరిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసరికి మునగాకు. ఇవన్నీ కూడా ఆకులు మాత్రం మొత్తం డ్రై చేసే తీసుకోవాలండి. కొన్ని 2 రోజులు, 3 రోజులు ఎండబెట్టుకోవాలి. మునగాకు వల్ల ఏంటంటే చాలా మందికి హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది కదా! హెయిర్ లాస్ ఎక్కువగా ఉండేవాళ్ళు, చాలా ఎక్కువగా ఉంది అనుకునేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ డైట్‌లో గాని, వాళ్ళ యొక్క హెయిర్ కేర్‌లో గాని మునగాకుని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాంటి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి మునగాకులో. మీకందరికీ తెలిసిందే. మునగాకుని మనం మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఉండే విటమిన్ సి గానీ, కాల్షియం గానీ, మనకి క్యారెట్‌లో ఉండే కెరోటిన్ కంటే కూడా దీంట్లో ఎక్కువ కెరోటిన్ ఉంటుంది మునగాకులో. సో, దానివల్ల ఇది జుట్టు ఎదుగుదలకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో హెయిర్ అనేది స్మూత్ కూడా చేస్తుందండి. సో, ఇలాగా డ్రై చేసి మనం తీసుకోవటం వల్ల మన ప్రొడక్ట్‌లోనే కాదండి, ఐ మీన్ హెయిర్ ప్యాక్‌లోనే కాకుండా మన హెయిర్ తినే డైట్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే బాగా ప్రమోట్ చేస్తుంది. ఆ తర్వాత మందారాకులు. సో, మందారాకులు వల్ల ఎంత బెనిఫిట్ అసలు హెయిర్ కేర్ అంటేనే మనం ముందుగా యూజ్ చేసేదే మందారాకులు. ది బెస్ట్ ఫస్ట్ అందరికీ అందుబాటులో ఉండేది, మన అందరికీ తెలిసిన ఒక బెస్ట్ లీఫ్ అనేది మందారాకు. మందారాకులు అనేది మనకి హెయిర్ గ్రోత్‌ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. హెయిర్‌కి అండి మంచి షైనింగ్ ఇస్తుంది. హెయిర్ యొక్క వాల్యూమ్ అనమాట. కొంచెం సన్నగా అలా ఉన్నా కూడా హెయిర్ ఎక్కువగా కనపడేలాగా చేస్తుందనమాట. దీంట్లో ఉండే హై అమౌంట్ ఆఫ్ ముసిలేజ్ అనే ఒక ప్రోటీన్ అనేది హెయిర్‌కి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది ఒక న్యాచురల్ కండిషనర్ అని కూడా చెప్పొచ్చు. మనకి హెయిర్‌కి చాలా షైనింగ్‌ని, హెయిర్‌కి చాలా స్మూత్‌గా ఉండటానికి మన మందార ఆకులు గానీ, మన మందార పూలు గానీ చాలా బాగా హెల్ప్ చేస్తా ఉంటాయన్నమాట. కంపల్సరీగా మన హెయిర్ కేర్ ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో మన హెయిర్ ఆహ్, మందారాకులు అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటాం. బట్టతలతో బాధపడే వాళ్ళు కూడా మనకి మందారాకులు ఎక్కువ యూజ్ చేయడం వల్లే మనకి బాల్డ్ హెయిర్ అనేది కూడా రాకుండా ఉంటుందండి. చిన్న వయసులో చిన్న పిల్లలకి హెయిర్ రాకపోయినా కూడా మందార పూల జ్యూస్ అప్లై చేస్తారు. దానివల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేసినవి ఏంటంటే మెంతులు అండ్ కలోంజీ సీడ్స్, ఉల్లి గింజలు అంటారు కదా! సో, కలోంజీ సీడ్స్, మెంతులు. సో, మెంతులు మనకి ఎలా యూజ్ చేస్తాయని చెప్తాను ఫస్టు. సో, మెంతులు అనేవి నిజంగా ఎక్స్‌ట్రీమ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మన హెయిర్ కేర్‌లో అయితే. మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉండటానికి, మన యొక్క హెయిర్ స్ట్రాండ్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవ్వటానికి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ మీద బ్లడ్ రిలేషన్‌ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సారీ అండి. హెయిర్ ఫాల్‌ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. సో, ఆ తర్వాత కలోంజీ సీడ్స్ తీసుకుంటే, కలోంజీ సీడ్స్ రిచ్ ఇన్ క్రూషియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అనేవి.
దీనిలో ఈ 3 ఉండటం వల్ల ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. దీంట్లో ఉండే లియోలోనిక్ అనే యాసిడ్ వల్ల ఇది హెయిర్ గ్రోత్‌ని నరిష్ చేసి హెయిర్ ఫాలికల్స్‌ని బాగా పెంచుతుంది. దీంట్లో ఉండే స్పెషల్ థైమోక్వైనిన్ అనేది హెయిర్ గ్రోత్‌ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. అందుకని మన హెయిర్ గ్రోత్‌లో ఎప్పుడు కూడా మనం చాలామంది ఉల్లి గింజలు, ఉల్లి జ్యూసెస్ అనేవి యూజ్ చేస్తారు కదా! దాంట్లో ఉల్లి గింజల్లో గానీ, ఉల్లిపాయల్లో గానీ సల్ఫర్ కూడా ఉంటుందండి. అది కూడా మనకి కొంచెం హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఈ విధంగా మనం ఈ 2 కూడా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్‌లో మనందరికీ తెలిసినట్టుగానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ ఇయన్నీ అంతేకాకుండా ప్రోటీన్స్ ఇవన్నిటిని కూడా మన హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేసి, స్కాల్ప్ యొక్క హెల్త్‌ననేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కాల్ప్‌లో ఒక ఆయిల్ ప్రొడక్షన్ ఉంటది కదండీ! జనరల్‌గా ఉండే ఆయిల్ ప్రొడక్షన్ కూడా అది రెగ్యులేట్ చేస్తుందనమాట. అంటే ఎంత మటుకు ఉండాలో అంత మటుకే ఉండేటట్టుగా అది మన ఫ్లా ఫ్లాక్స్ సీడ్స్ అనేది మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెనా అండ్ మూంగ్ దాల్ అండి. పచ్చి శనగపప్పు అండ్ పెసలు. సో, ఇవి కూడా హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేస్తాయా? అసలు ఎక్కడా చూడలేదా అనుకుంటారేమో. ఇవి నిజంగా మూంగ్ దాల్ అయితే హైలీ ప్యాక్డ్ విత్ విటమిన్స్ అండ్ ఎంజైమ్స్. ఎందుకంటే చాలా ఎక్కువ విటమిన్స్ దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుందనమాట. మన బాడీకి ఏ విధంగా ప్రోటీన్ అయితే అవసరమో అలాగే మన హెయిర్‌కి కూడా ప్రోటీన్ అవసరమే. సో, అలాంటి ప్రోటీను మనకి పచ్చి శనగపప్పు, మూంగ్ దాల్ పెసలు పెసరపప్పులో ఉంటాయి కాబట్టి ఈ రెండిట్లో కూడా ఈ 2 కూడా మన హెయిర్ గ్రోత్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్‌ని బాగా షైనింగ్ చేస్తుందండి. దీనిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి అనేవి మన హెయిర్ గ్రోత్‌ని బాగా ఇంక్రీజ్ చేయటంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ 2 కూడా చాలా మంచి కండిషనర్‌లా కూడా పనిచేస్తుంది మనకి. సో, ఈ ఒక నిజం చెప్పాలంటే మన మూంగ్ దాల్ అయితే బ్యూటీ ఇంగ్రీడియెంట్ చెప్పొచ్చనమాట. హైలీ పొటెంట్ బ్యూటీ ఇంగ్రీడియెంట్ చెప్పొచ్చు. అంత మంచి ఇదనమాట. అది మూంగ్ దాల్ మన హెయిర్‌కే కాకుండా స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఆ తర్వాత చనా దాల్ తీసుకుంటే చనా దాల్ కూడా మనకి హెయిర్‌కి చాలా మంచిదండి. చనా దాల్‌లో ఉండే హై ఫోలిక్ యాసిడ్ వల్ల స్కాల్ప్ నరిష్ చేసి హెయిర్‌ని కూడా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది కూడా మన హెయిర్ ఫాల్‌ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆమ్లా సీడ్స్ తీసుకుంటే ఆమ్లా అనేది మనందరికీ తెలిసిందే హై రిచ్ విటమిన్ సి. సో, మన హెయిర్ గ్రోత్‌ని బాగా ప్రమోట్ చేయడంలో ఆమ్లా కూడా చాలా బాగా యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను చూపించిన అన్నీ కూడా ముందుగా మనం డ్రై చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, మునగాకు, మందారాకులు ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, కలౌంజీ సీడ్స్ ఆమ్లా ఇవన్నీ గూడా ముందుగా మనం డ్రై చేసి ఒక 2-3 డేస్ డ్రై చేసి పెట్టుకోవాలి ముందుగానే. అన్నీ పచ్చియేస్తే పేస్ట్ అయిపోతాయి గదండీ! సో, ఇవన్నిటిని గూడా ముందుగా 2 రోజులు డ్రై చేసి పెట్టేసుకొని, ఆ తర్వాత మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టేసుకొని చక్కగా జల్లెడ పట్టుకుంటే గనక మంచిగా ఒక ఫైన్ పౌడర్‌లా చేసుకోండి. ఎన్ని సార్లు జల్లెడ పెట్టినా గూడా మనకి వేస్ట్ అనేది చాలా తక్కువొస్తుంది. సో, అన్నీ కలిపేసుకొని చక్కగా ఫైన్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 4, 5 టైమ్స్ వేయాల్సొచ్చిద్దండి. అన్నీ గూడా ఆల్మోస్ట్ బాగా మిక్స్ అయిపోతాయి. దీంట్లో కొంచెం మనకి ఇసుకు అనిపిచ్చేది లేదంటే కొంచెం కష్టపడాలనిపిచ్చేది ఒక ఉసిరి గింజల విషయంలోనే. ఉసిరి గింజలు ఒక్కటే కొంచెం టైం పట్టిద్దనమాట. అవి కొంచెం గట్టిగా ఆల్రెడీ డ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. సో, మిగతా అన్నీ గూడా చాలా ఈజీగా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో, మొత్తం ఇలాగ ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో గూడా ఇంకొక 2, 3 ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నానండి. అది కూడా మిస్ చేయకుండా చూడండి ఎవరైనా సరే. సో, ఇదంతా బాగా కలిపేసుకోవాలి ముందుగా. ఇదొచ్చేసరికి రోజ్ పెటల్స్ పౌడర్ అండి. మనకి అవైలబిలిటీ ఉంటే బయట ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే నాకు వీలు కాలేదని చెప్పేసి నేను పౌడర్ తెచ్చుకున్నాను. మనకు ఆన్‌లైన్‌లో గానీ, లేదంటే ఆఫ్‌లైన్ షాప్స్‌లో కూడా చాలా బాగా దొరుకుతుంది ఇప్పుడు రోజ్ పెటల్స్ పౌడర్ అయితే. సో, రోజ్ పెటల్స్ పౌడర్ తీసుకొని ఒక 2 స్పూన్లు రోజ్ పెటల్స్ పౌడర్ వేసుకోండి. సో, రోజ్ పెటల్స్ పౌడర్ ఏంటంటే మన హెయిర్‌ని మంచి షైనింగ్‌గా ఉంచేసి ఒక క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. ఇవొచ్చేసరికి మందారాకుల పౌడర్ అండి. ఇందాక నేను మందార పూలు, ఆకులు బెనిఫిట్స్ చెప్పా కదా! సో, సేమ్ బెనిఫిట్స్ ఉంటాయనమాట పూలకు కూడా. సో, ఇది కూడా నాకు బయట దొరకదు. మామూలుగా అయితే ఆయుర్వేదిక్ షాప్స్‌లో దొరుకుతుంది. నేనైతే ఆఫ్‌లైన్ షాప్‌లో తీసుకున్నానండి. సో, 2 స్పూన్ల మందార పూల పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మనకి మందార పూలు గనుక మీకు దొరికితే గనక చక్కగా బయట ఇంట్లోనే ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకోండి. ఇంకా మంచిది అదైతే. నాకు దొరకలేదు కాబట్టి నేనైతే ఇలా పౌడర్ చేసుకున్నాను. సో, ఆ తర్వాతయితే నేను ఒక కొంతమంది డాండ్రఫ్‌తో గానీ, లేదంటే తల జిలతో గానీ, కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ ఉండటం వల్ల తలలో ఎక్కువ దురద పుట్టేసి వాళ్ళని బాగా ఇచ్చింగ్ అనేది ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ తులసిని కూడా యాడ్ చేసుకోండి. తులసి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే గనక ఆహ్
నీమ్ పౌడర్ గానీ, లేదంటే నీమ్ లీవ్స్ గానీ, వేపాకు అంటాం కదా! వేపాకు లీవ్స్ కానీ ఎండబెట్టుకొని, దాన్ని గూడా డ్రై చేసుకొని ఈ పౌడర్‌లో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే వేపాకు అనేది హెయిర్‌ని కంప్లీట్‌గా డ్రై చేసేస్తుందనమాట. సో, అందుకని నేనైతే దాని రీప్లేస్‌లో తులసి తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుందండి. ఈ మూడిటిని కలిపేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని, మనం ఒక డ్రై కంటైనర్‌లో మనం గనక స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ స్టోర్ ఉంటుంది. ముందు ఎందుకు నేను ఎండబెట్టమంటానని అంటే, అవన్నీ ఎండబెట్టడం వల్ల ఏంటంటే, మనకి డ్రై చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటుందండి. మనం డ్రై చేయకపోతే దాంట్లోంచి పురుగులు, ఎందుకంటే మనం చనా దాలు, మూంగ్ దాల్ ఇవన్నీ యూజ్ చేసాం గదా! వీటన్నిటిలో అంటే తొందరగా మనకి పురుగులు పట్టే అవకాశం ఉంటుందనమాట. అందుకని మనం డ్రై చేసేసుకొని చక్కగా ముందే మనం పౌడర్ చేసుకుంటే గనక మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇదైతే నేను చేసిన పౌడర్ అండి. సో, ఇప్పుడు దీన్ని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా కలుపుకొని మనం దీన్ని అప్లై చేసుకోవాలి హెయిర్‌కి అనేది మీకు చూపిచ్చేస్తాను. ఇదైతే అలోవెరా జ్యూస్ అండి. అలోవెరా పీల్ తీసేసి లోపల వైట్‌ది ఉంటది కదా! గమ్మీ టైప్‌లోది. సో, అది తీసేసుకొని దాన్ని వాటర్‌లా మిక్సీ పట్టేసుకొని దాంట్లో నేను ఈ పౌడర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మనం హోమ్‌మేడ్‌గా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్‌నైతే వాడుతున్నాననమాట. ఒకవేళ మీకు అలోవెరా కుదరలేదనుకుంటే రెడీమేడ్‌గా దొరికే అలోవెరా జెల్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పెరుగుతో కలుపుకోవచ్చు. లేదంటే ఇంకా మంచి బెనిఫిట్స్ కావాలి అనుకుంటే గనక అన్నం వండేటప్పుడు గంజి వస్తుంది కదండీ! అన్నం గంజి దాంతో కలుపుకొని పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది అదైతే. హెయిర్ గ్రోత్‌ని ఎంతో బాగా ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా అది హెయిర్‌ని చాలా బాగా కండిషన్ కూడా చేస్తుందనమాట. ఈ 2 కూడా ఈ మూడిట్లో ఏదైతే తీసుకోవచ్చు. ఏది దొరకలేదనుకుంటే చక్కగా వాటర్‌తో చేసుకోండి. ఏదైనా సరే మన హెయిర్ గ్రోత్‌ని మాత్రం ఏదైతే ఆపలేదనమాట. అంత బాగా పనిచేస్తుంది ఇదైతే. సో, ఇదైతే నేను కొంచెం వాటర్ వేసేసి కొంచెం సరిపోలేదని చెప్పేసి ఆ జార్‌లోనే కొంచెం వాటర్ ఏసి యాడ్ చేసుకొని నేనైతే హెయిర్‌కి అప్లై చేసుకున్నానండి. చాలా అంటే చాలా బావుంది. అందరూ చేసుకోండి. హోమ్‌మేడ్ గదా! కాబట్టి ఎటువంటి కెమికల్స్ కాబట్టి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. వీటితో పాటుగా మనం ఇంటేక్ కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇంటేక్ కూడా ఉంటేనే మనకి హెయిర్‌ని ఔట్ సైడ్ నుంచి ఎంతగా బాగా ప్రొటెక్ట్ చేస్తామో, మనం ఇన్‌సైడ్ నుంచి కూడా అంత విధంగానే మన డైట్‌లో కూడా మనం అలాంటి ఫుడ్స్ అని యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో, ఇక్కడైతే నేనైతే బాగా కలిపేసుకున్నాను. వాటర్ పోసేసుకొని ఇట్లాగా మనకి ఎటువంటి కన్సిస్టెన్సీ కావాలనేది జారి కింద పడకుండా ఉండాలి గదా! ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేలాగా ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకొని ఇంకా నేను ఇక్కడైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా పాయ తీసుకొని మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక 1½ అవర్ ఉంచుకుంటే గనక మంచిది. ఇది ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. అదే అప్లై చేయటం అంటే వీక్లీ వన్స్ కనుక మనం అప్లై చేసుకుంటే గనక మన హెయిర్ అనేది చాలా స్మూత్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది బావుంటుంది. జుట్టు కూడా చాలా బాగా తగ్గుతుందండి. నాకైతే హెయిర్ లాస్ ఎంత ఉందో, ఎంత బాగా తగ్గిందంటే అసలు నేను చెప్పలేననమాట. ఇది నేను చేసి కూడా చాలా రోజులవుతుంది. చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నా యాక్చువల్‌గా దీన్నైతే. సో, ఇదైతే మంచి రిజల్ట్ ఉంది. సో, అందుకని నేను మీ అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాననమాట దీన్నైతే. సో, మీరందరూ కూడా ట్రై చేయండి. ఒక 1½ అవర్, 1 అవర్ టు 1½ అవర్ గనక మనం అప్లై చేసుకొని పెట్టుకొని, ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా వాటర్‌తో వాష్ చేసుకొని షాంపూ కూడా చేసుకోవచ్చు. లేదంటే గనక ఆ రోజు వాటర్‌తో వాష్ చేసుకొని జస్ట్ ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్‌కి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఏది చేసుకున్నా మంచి బెనిఫిట్సే ఉంటాయి. మనకి ఎటువంటి ఇబ్బందయితే ఉండదు. సో, ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అనేది మీకు ముందే నేను ఒక వీడియో ముందు చూపించాను కదా! సో, చూడండి హెయిర్ చూసారా ఎంత వాల్యూమ్ ఉన్నట్టో అనిపిస్తుంది కదా! నాకైతే ఎంత బాగా నచ్చిందో హెయిరు. నేను కూడా వీడియోలో చూస్తాననమాట. నాకు వెనకాల కనపడదు కదా! బ్యాక్ సైడు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. హెయిర్ వాల్యూమ్ కూడా చూసారా మామూలుగా జడేసుకుంటే చాలా సన్నగా అనిపించేది. హెయిర్ చాలా వాల్యూమ్ ఉన్నట్టు కూడా బాగా అనిపిస్తుంది. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే గనక మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ చూసే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్స్ నొక్కండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో, మీకెలా అనిపించింది? హెయిరు బావుందా? లేదా? అనే విషయం అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అందరూ బావుండాలి. అందరిలో పాటు నేనుండాలి. ఉంటానండి. బాయ్ అండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్. సో, ఇట్లాగైతే ఒక గ్లాస్ జార్ గాని, ఒక ప్లాస్టిక్ జార్ గాని పెట్టేసుకొని దాన్ని స్టోర్ చేసేసుకోండి. మనకి 6 మంత్స్ ఉంటుంది. ఒకవేళ మీకేమైనా డౌట్‌గా ఉందనిపిస్తే గనక చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని యూజ్ చేసుకోండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్.